ఈ పట్టణానికి సరైనటువంటి వాతావరణంలో ఉండదనే ఉద్దేశంతో ఆయన పైన చర్యలు తీసుకోమని మేము అందరం కలిసి మీకు ఈ విజ్ఞాపన పత్రం ఇస్తున్నాం. దయచేసి నిష్పక్షపాతంగా మీరందరూ కూడా దర్యాప్తు చేసి ఇది ప్రజలకు చెప్పండి. గత 3-4 రోజుల నుంచి మాజీ మంత్రివర్యులు శ్రీ పేర్ని నాని గారు వాళ్ళ ఒక కార్యకర్తల ముందు నుంచుని చీకట్లో కన్ను కొడితే చేసేసేయాలరా వేసేసేయాలరా అని చెప్పేసి వాళ్ళ కార్యకర్తల ముందు అతను మాట్లాడుతుంటే వాళ్ళ కార్యకర్తలు తప్పులు కొడుతున్నారు. ఇది ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాడు ఈ పేర్ని నాని అనే వ్యక్తి? ఒక ఉన్మాదిలాగా మాట్లాడుతూ కార్యకర్తలను రెచ్చగొట్టి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఇట్లా మాట్లాడమని చెప్పేసి వీళ్ళకి చెప్తున్నాడా? రెచ్చగొడితే రెచ్చిపోయే వాళ్ళు ప్రజలు వాళ్ళు సామాన్య ప్రజలు వాళ్ళు రెచ్చిపోయి ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది కదా. ఎవరన్నా చేయలేని పని చేసేస్తే నువ్వు చెప్పినట్టుగా చీకట్లో ఎవరన్నా చేసేస్తే. కాబట్టి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మేము ఇవాళ ఆర్పేట్ పోలీస్ స్టేషన్లో పేరుని నాని వారి యొక్క తనయుడు పేరుని కిట్టు ఇవాళ రెచ్చగొట్టే విషయాల్లో మాట్లాడుతున్నారు, పబ్లిక్గా ఇచ్చేస్తున్నారని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి ధోరణి మంచిది కాదు. రాజకీయాల్లో ఉన్నప్పుడు చాలా నిదానంగా మాట్లాడాలి. ఇవాళ నువ్వే రెచ్చగొడుతున్నావు నీ కార్యకర్తల్ని. నీ అధికార రంగాన్ని ఎవరిని నరకాలో నరకేసేయి, ఎవరిని కొరకాలో కొరికేసేయి. అరే ఏం మాట్లాడుతున్నావు స్వామి నువ్వు? ఇంకా మీకైనా చిన్న వయసు మాది, మేమెట్లా మాట్లాడాలి? అలాంటి సమయం వచ్చింది అనుకోండి, ఎదుటివాడు కూడా అట్లాగే మాట్లాడతాడు కదా. కాబట్టి మీకు పేరు దానికి జగన్మోహన్ రెడ్డి ఏమని చెప్పాడంటే, నువ్వు ఇష్టొచ్చుడు మాట్లాడేసి ఏ ప్రాంతానికి వెళ్తే పేద ప్రాంతానికి వెళ్ళేసి యువతని రెచ్చగొట్టమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క పేరుని నానికి చెప్పడం జరిగింది. అదే పందాలో ఇవాళ పేరుని నాని యువతని రెచ్చగొట్టే పరిస్థితిలో ఉన్నారు. రాబోయే రోజుల్లో శాంతి భద్రత కూడాను విఘాతం కలిగించేలాగా ఈ ఒక పేరుని నాని పనిచేస్తానని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఏం చేసేది నువ్వు? ఎప్పుడు రావాలి మీ గవర్నమెంట్? పార్టీయే ఇవాళ నడపలేదా జగన్మోహన్ రెడ్డి? గంజాయి బ్యాచ్ని బెట్టింగ్ బ్యాచ్ని రెచ్చగొట్టుకుని ఈ రప్ప అనేవాడు తెనాల్లో ఎవడొచ్చాడో సత్తెనపల్లిలో వాడినే వచ్చాడు. సత్తెనపల్లిలో ఎవడొచ్చాడో మళ్ళీ వాళ్ళనే బంగారుపాలెం తీసుకొచ్చాడు. రైతులు పేరు చెప్పి ఇవాళ ఈ రప్ప బ్యాచ్ని ప్రతి జిల్లాలో ప్రతి గ్రామాల నుంచి ప్రతి మండలం నుంచి కూడా పోగు చేస్తా ఉన్నారు. ముందే కోట్ల రూపాయలు ప్రోగ్రాం ఇచ్చినప్పుడు యువకర్తలు వాళ్ళ ఏజెంట్లు వెళ్ళి ఎక్కడ మామిడికాయలు పారిపోయాలి, ఎక్కడ ట్రాక్టర్తో తొక్కించాలి, కరెక్ట్ గా 4 ట్రాక్టర్లో మామిడికాయలు అక్కడ పెట్టారు, తీసుకొచ్చి తొక్కిచ్చారు. అదిగో మామిడికాయ తొక్కేశారని మాట్లాడారు. అట్లాగే సంజయ్ పడితే గాలికి వదిలేసి వెళ్ళిపోయాడు. సొంత కార్యకర్తనే, సొంత వాహనం, ఆయన సొంత కారు, సొంత కార్యకర్త. వాళ్ళకే న్యాయం చేయలేని నువ్వు మళ్ళీ అధికారంలోకి వస్తావని నీ పేరు నాని పిచ్చి ప్రలాపనలు చేస్తా ఉన్నాడు. గవర్నమెంట్ వచ్చాక వేసేస్తారండి. వేసేది ఏం లేదు. ఇప్పటికి జనం 11 సీట్లతో మిమ్మల్ని వేసేశారు, లేవకుండా వేసేశారు. ఏదో వెంకటేశ్వర స్వామికి ఎక్కడైతే అక్కడ ఆ కారులో కూర్చున్న వైవి సుబ్బారెడ్డి చాలా తప్పుడు పనులు చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్లోనే మీరు చేసిన అరాచకాలు, మీరు చేసిన దోపిడీకి 11 సీట్లు పరిమితం అయ్యారు. మళ్లీ బుద్ధి జ్ఞానం లేకుండా మన కారులో ఉన్న ఈ మాజీ మంత్రులు, ఈ సుబ్బారెడ్డి ఎవడు నోరు తెరవాల. ఈ మాజీ మంత్రులు ఏం చెబుతున్నాడు నాకేం తెలీదు. కారు కింద బ్రేక్ బండి సింగయ్య పడ్డాడు, బండి వెనక్కి తీసుకున్నారు. కారులో ఉన్న మాజీ మంత్రికి ఏమి తెలీదు. రెండో కంటికి చెప్పాల్సిన అవసరం లేదంట. మీరు 2 కళ్ళు చీకట్లో కనుగొడితే పని అయిపోతుందంట. చీకట్లో కనుగొడితేనే మీకు 11 సీట్లు తీసుకొచ్చారు. ఈ తప్పుడు పనులు చేస్తేనే ఏది సుధాకర్ని రెక్కలిసి విశాఖపట్నంలో ఒక డాక్టర్ని మీరు చేసిన దుర్మార్గానికి మాస్కులు అడిగినందుకు కరోనా టైంలో ఈ పాపాలు చేసినందుకే 11 సీట్లు వచ్చాయి. మళ్లీ పాపం ఎమ్మెల్సీ డ్రైవర్ని, అనంతబాబు డ్రైవర్ని డోర్ డెలివరీ చేశారు. ఇటువంటి తప్పుడు పనులు చేసినందుకే 11 సీట్లు వచ్చాయి. ఈ కర్మ పట్టింది మీకు. గవర్నమెంట్ 151 సీట్లు వచ్చాయనే మదంతో
మీరు వాగిన వాగుళ్ళు మహిళల్ని కించపరుస్తూ మాట్లాడారు మీ నాయకులు. అదే జగన్మోహన్ రెడ్డి అంతరంగం. మాట్లాడినాడు, ఏమయ్యాడు వాడ కుయ్యో మొర్రో అంటా ఉన్నాడు. ఒకడేమో గుండె కట్టు తిరుగుతున్నాడు, ఒకడేమో జైల్లో కుయ్యో మొర్రో అని వచ్చాడు. ఇవాళ నువ్వేమో బియ్యం దొంగతనం అంతా బట్టబయలైంది. సిగ్గు ఎగ్గు లేకుండా మళ్ళీ అమాయకులైన కార్యకర్తలని నాయకుల్ని రెచ్చగొట్టే విధంగా మీదేం పోయింది? మీరు బాగానే ఉంటారు, పోయేది ఎవడో కార్యకర్త నాయకుడు, వాడిని రెచ్చగొడుతున్నావు. వాడిని వాడుకోవడానికి, మళ్ళీ వాడిని జెండా పట్టుకొని తిప్పుకోవటానికి, వేసేద్దాం తీసేద్దాం చీకట్లో కనగడదాం, బుద్ధి జ్ఞానం లేకుండా. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అంతరంగం. జగన్మోహన్ రెడ్డి మనసులో మాటలో పేరు నాని మాట్లాడాడు. మొన్న చేష్టలో నెల్లూరులో ఒక మాజీ మంత్రి ఎమ్మెల్యే చేశాడు, సీనియర్ శాసనసభ్యుడు ప్రసన్న కుమార్ రెడ్డి. అతను మాట్లాడిన మాటలు కూడా జగన్మోహన్ రెడ్డి అంతరంగాలు అయ్యాయి. తప్పుడు కొత్తను ఏదైతే జైలుకి వెళ్ళి వచ్చినాడు బుద్ధి జ్ఞానం లేకుండా వాటేసుకొని ఏదో ఘనకార్యం చేశారని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహించాడో ప్రసన్న కుమార్ రెడ్డి ఆ భాష మాట్లాడాడు. చెల్లి వరుస ఎమ్మెల్యేని పట్టుకొని ప్రశాంత్ రెడ్డి గారిని పిచ్చుకోతలో పిచ్చి ప్రాలాపంలో మాట్లాడితే మళ్లీ మాట్లాడతానని అతను రెండోసారి మాట్లాడుతున్నాడు. ఇది తప్పుడు కోతలు కూసి మళ్లీ రెండో రోజు మళ్లీ మాట్లాడతానని చెప్తున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడిగా ఉండి మందలించుంటే మహిళల జోలికి వెళ్లొద్దు, మహిళల జోలికి వెళ్తే మనకు 11 సీట్లు వచ్చాయి కాబట్టి మనం మహిళల జోలికి వెళ్ళకూడదు, మహిళల జోలికి ఎవరో వెళ్ళొద్దని కార్యకర్తలను గాని నాయకులను గాని మందలించుంటే నెల్లూరు జిల్లాలో ప్రసన్న కుమార్ రెడ్డి ఆ భాష మాట్లాడేవాడు కాదు. ఖండించలేదు, మందలించలేదు కాబట్టే మళ్లీ పేరునని మదం ఎక్కి కోవెక్కి ఈ తప్పుడు కూతులకు వస్తున్నాడు. చెప్పి కాదు చెప్పకుండా నరికేయాలండి. ఇట్లా నరికేయబట్టే కదా ఈ తప్పు చంద్రయ్య గొంతుకోయబట్టే కదా మీకు 11 సీట్లు వచ్చింది. చంద్రయ్య పల్నాడులో మీరేం చేశారు? ఇదే పని చేశారు. జిందాబాదులు కొట్టమన్నారు, చంద్రబాబు నాయుడు గారిని తిట్టమన్నారు, తెలుగుదేశాన్ని తిట్టమన్నారు, గొంతు కోసారు. చంద్రయ్య వచ్చినందుకే కదా మీకు 11 సీట్లు వచ్చాయి. బాబాయిని వచ్చి చేసి వివేకానంద రెడ్డి గారిని మళ్లీ నేను అనాథనే, నాకు అన్యాయం జరిగిపోయింది, నా తండ్రి పోయాడు, మా బాబాయిని చంపారు, ఈ మాటలు మాట్లాడి 151 సీట్లు తెచ్చుకున్నాం. మళ్లీ తప్పుడు పనులు చేసినందుకే నీకు 11 సీట్లు ఇచ్చారు. కాబట్టి ఏదైతే ఇవాళ చట్టపరంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు, ఇవాళ సిట్టు ఐఏఎస్లు, నీ సెక్రటరీలు జగన్మోహన్ రెడ్డి, నీ సెక్రటరీ, నీ పిఆర్ఓ, ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్లు, ఇవాళ విజయసాయి రెడ్డి భగవద్గీత కర్మ సిద్ధాంతం పెడతా ఉన్నాడు. ట్వీట్ కర్మ జరిగింది, పాపం అనుభవిస్తున్నామని చెబుతున్నాడు. ఏటుగా ఉన్న ఆయన ట్వీట్ పెట్టి చెప్తా ఉన్నాడు. ఇవాళ కర్మ జగన్మోహన్ రెడ్డితో ఉన్నాం, కర్మ పట్టింది, కర్మ ఫలాన్ని అనుభవిస్తున్నాం అని జగన్మోహన్ రెడ్డితో ఉన్న విజయసాయి రెడ్డి ఇవాళ ట్వీట్ పెట్టి చెబుతున్నాడు. పేరు నాని, నువ్వు ఇవాళ అమాయకులైన మీ పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని రెచ్చగొట్టి పప్పం గడుపుకొని మళ్లీ మీరు 4 సీట్లు సంపాదించాలని ఈ తప్పుడు కార్యక్రమాలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ధైర్యం ఉంటే 11 సీట్లు ఇచ్చారు ప్రజలు. రా అసెంబ్లీకి రా, మాట్లాడు. ఆయన పాత్ర గారు ఉన్నాడు అక్కడ స్పీకర్ గా, త్రిపులార్ ఉన్నాడు డిప్యూటీ స్పీకర్ గా. నువ్వు మామిడి గురించి అడిగినా, నువ్వు పొగాకు గురించి అడిగినా, లేకపోతే నువ్వు మిర్చి గురించి అడిగినా వ్యవసాయ శాఖ మంత్రి సమాధానం చెప్తాడు. నీ తప్పుడు నువ్వు ఏదైతే దొంగ ఈమెయిల్స్ పెట్టావో, ముఖన్ రాజేంద్ర రెడ్డి ఏదైతే కారు కూతులకు వస్తున్నాడో, పిచ్చి ప్రలోభంలో మాడుతున్నాడో, అవన్నీ కూడా శాసనసభకు వచ్చి మాట్లాడు. ఆడ పయ్యావుల కేశవ్ ఉన్నాడు ఫైనాన్స్ మినిస్టర్ గా, కేశవ్ సమాధానం చెబుతాడు. దమ్ము ధైర్యం లేకుండా, మాట్లాడేది లేకుండా, మీకు శాసనసభకు రాకుండా రాజ్యాంగం మీద గౌరవం లేదు, శాసనసభ మీద గౌరవం లేదు, అంబేద్కర్ గారు రాజ్యాంగం మీద గౌరవం లేదు. రాజారెడ్డి రాజ్యాంగాన్ని అడుగుతాని నువ్వు బ్యానర్లు పెట్టుకొని, బోర్డులు పెట్టుకొని జిందాబాదులు కొట్టించుకుంటే
ప్రజలు హర్షించడం జగన్మోహన్ రెడ్డి ఈ పేర్ని నాని కారు కూతలు కావచ్చు, మీ కొడాలి నాని గుడివాడలో సోకులు కావచ్చు, లేకపోతే జైలుకి వెళ్ళి వచ్చినాడు బేద చూపులు కావచ్చు, ఇవన్నీ కూడా ఏది కూడా ప్రజలు బుద్ధి చెప్పారు, అనుభవించండి.